అండి వెల్కమ్ టు అబీ ఇన్ఫో. పెన్షన్ టెన్షన్ కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూపులు. పెంచుతామన్నా మొత్తం కాకపోయినా పాత పెన్షన్ అయినా మంజూరు చేయాలని విజ్ఞప్తి. 2002 ఆగస్టు నుంచి అందుబాటులో లేని ఆసరా పెన్షన్ ఆన్లైన్ పోర్టల్. మాన్యువల్గా వివిధ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎంతోమంది. పింఛన్లు మొత్తం పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ హామీ, అది అమలు చేసేలోగా కొత్తవైనా ఇచ్చి ఆదుకోవాలని వేడుకోలు. పెద్ద వయసులో బతుకు వెళ్లదీసుకోవడానికి పింఛన్ ఆసరా అవుతుందన్న వృద్ధులు. భర్త చనిపోయి ఎలాంటి ఆధారం లేక తల్లిదండ్రులని తనలాడుతున్న వితంతు. పెద్ద వయసులో తోడెవరు లేక ఎలా బతకాలో తెలియక గోసపడుతున్న వృద్ధుడు. వైకల్యంలో ఏ పని చేయలేక వైద్యం కోసం డబ్బులు లేక ఆగమైపోతున్న దివ్యాంగుడు. ఇలా ఎందరో. అందరిది ఒకే వేదన. ఎలాగోలా బతుకు వెళ్లదీసేందుకు కనీసం ప్రభుత్వం ఇచ్చే పింఛనైనా తోడ్పడుతుందనే ఆలోచన. తిరగని ఆఫీసులు లేవు, కలవని అధికారులు లేరు, వేడుకొని రాజకీయ నాయకులు లేరు. ఆసరా పింఛన్ రావడం లేదు. ఏళ్ళకేళ్లుగా ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇలా మరెన్నో కోసమైతే ఈ పింఛన్దారులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. నాకు 75 ఏళ్ళు వృద్ధాప్య పింఛన్ కోసం 6 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా. గతంలో 200 ఇచ్చేపటి నుంచి నా భార్యతో పాటు నాకు కూడా పింఛన్ వచ్చేది. తర్వాత ఇంట్లో ఒకరికి పింఛన్ అని నా పేరు తీసేశారు. 6 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. అప్పటి నుంచి పింఛన్ కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా. అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు గ్రామసభలో అధికారులు మొరపెట్టుకుంటున్నా పింఛన్లకు దరఖాస్తులు తీసుకోవడం లేదని. పింఛన్ వస్తే ఈ వయసులో బతుకు వెళ్లదీసుకోవడానికి ఆసరా అవుతుందని చెప్పేసి గడ్డే రాములు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి తనైతే అప్లికేషన్ అయితే ఇస్తున్నాడు. చాలా రోజుల నుంచి అయితే ఈ పెన్షన్ కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. 2000 నుంచి 4016, అలాగే వికలాంగులకు 4016 నుంచి 6016 రూపాయలు పెంచుతామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గతంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది అమలు కాకపోగా పాత పెన్షన్ అయినా మాకు ఇస్తే మేమైతే బతుకు గడుస్తుందని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామందికి అయితే ఈ పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళంత త్వరగా ఈ పెన్షన్ అయితే అధికారులు అయితే మంజూరు చేయాలని చెప్పేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు. ఇంకా మెయిన్ వివరాల్లోకి వెళ్తే ఈ విషయమే అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నేను దాదాపు 2002 నుంచి అయితే ఈ ఆసరా పెన్షన్ సంబంధించి ఆన్లైన్ పోర్టల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇదివరకు అయితే ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ పోర్టల్ అయితే క్లోజ్ చేశారు. మొత్తానికైతే ఎన్నికలప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది. 2016 నుంచి 4016 రూపాయలు మహిళలకు, ఎవరైతే వీడియోస్ ఉంటారో వారికి, అలాగే మిగతా వారికి, అలాగే వృద్ధులకు, వికలాంగులకు అయితే 4016 నుంచి 6016 పెంచుతామన్నా కూడా పెంచడం లేదు. అయితే ఈ పింఛన్ అనేది పెంచి వీళ్ళంత వరకు ఈ వృద్ధులను, వికలాంగులు అలాగే ఎవరైతే ఉన్నారో వీరైతే ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు. మొత్తానికైతే త్వరలోనే ఈ ఆసరా పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. ఎందుకంటే గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఆసరా పెన్షన్స్ పెంచుతామనుకున్నారు, కానీ బడ్జెట్ కారణాల వల్ల పెంచలేదు. రాబోయే రోజుల్లో దీనికి బడ్జెట్ కేటాయింపులు అనేది జరుగుతుంది. దాని ద్వారా కొత్త పెన్షన్లు, అలాగే ఏవైతే పెంచుతామని చెప్పారో పెన్షన్లు, అవైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచే ఆలోచనలో అయితే ఉంది. గతంలోనే మంత్రి సీతక్క అయితే దీనిపైన కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే ఎంతమంది ఈ పెన్షన్ పొందుతున్నారో వీటికి సంబంధించిన వివరాలు అయితే తెప్పించుకోవడం అయితే జరిగింది. కానీ దీనైతే అమలు అయితే చేయలేదు. దీని ద్వారా చాలామంది అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇదండి ప్రజెంట్ ఆసరా పెన్షన్ సంబంధించి. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా నేనైతే మరొక వీడియో అయితే చేస్తాను. మీరు చేయవలసిందల్లా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, సపోర్ట్ చేయడం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబీ ఇన్ఫో.